గాయస్ లెజెండ్ ప్రో నుంచి అప్గ్రేడెడ్ వర్షన్ అయితే వచ్చింది. చూడొచ్చు ఇది 4GB 128GB వర్షన్. దీనిలో చాలా చేంజెస్ చేశారు. ఆ చేంజెస్ అన్ని పక్కన పెడితే ఇక్కడ పిక్చర్ క్వాలిటీ చూస్తే నా దగ్గర ఉన్న ఫోన్ క్యాప్చర్ చేయడానికి అయిపోతుంది. అక్కడ వచ్చే పిక్చర్ క్వాలిటీ అస్సలు మత్తిపోతుంది. టాప్ ప్రో లెజెండ్ ప్రో ఇది ఎంత ఫేమస్ అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. దరిదాపులుగా 500 పీసెస్ అయితే ఇప్పటికీ సక్సెస్ఫుల్ సేల్ అయింది. కంప్లైంట్స్ చాలా తక్కువ. అలాగే ఈ టాప్ ప్రో లెజెండ్ ప్రో ఇప్పుడైతే కొత్తగా అప్గ్రేడెడ్ మోడల్ అయితే వచ్చిందన్న 2025 అయితే. ఈ రోజు మనం ఈ వీడియోలో టాప్ ప్రో లెజెండ్ ప్రో అప్గ్రేడెడ్ మోడల్ నేను దీనికైతే రివ్యూ అయితే ఇస్తాను అనమాట. ఇన్ కేస్ ఎవరైనా పర్చేస్ చేయాలంటే చాలా తక్కువ ప్రైస్కి అమెజాన్లో 34,000 దగ్గర సేల్ అవుతుంది. మీకు రఫ్గా 6,000 to 7,000 డిస్కౌంట్ అయితే నేను మీకు ఇదైతే ఇది డైరెక్ట్ మీ ఇంటికి అయితే పంపిస్తాను. త్రూ మన ద్వారా ఆర్డర్ చేసుకుంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, దానికి హాయ్ అని పెట్టండి, లేదా వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, దానికి హాయ్ అని పెట్టి ఆర్డర్ చేసుకోండి. సో ఇంకెవ్వరు ఈ ప్రైస్కి అయితే ఇవ్వలేరు. ఈ ప్రైస్ బ్రాకెట్ దీన్ని బీట్ చేసే ప్రొజెక్టర్ కూడా లేదు. సో నేను ఎంత కాన్ఫిడెంట్ చెప్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు కామెంట్ సెక్షన్కి వెళ్ళేసి ఈ ప్రొజెక్టర్ మీ థాట్స్ ఏంటో కమెంట్ అయితే చేయండి అనమాట. అలాగే ఏమేమి అప్గ్రేడ్స్ వచ్చాయి, ఏమేమి అప్డేట్స్ వచ్చాయో కూడా చూద్దాం. వచ్చేయండి. సో యూజువల్గా దీంట్లో ఫస్ట్ మనం బాడీ పరంగా ఏదైనా చేంజెస్ జరిగాయని చూద్దాం. సో సైడ్ మనకి హౌసింగ్ వస్తుంది, స్పీకర్ హౌసింగ్, వెంటిలేషన్ హౌసింగ్ వస్తుంది, అలాగే సేమ్ అయితే ఉంది. ఫ్రంట్ కూడా మనకి లైట్ సోర్స్ కానీ, ఫ్రంట్ వచ్చి కెమెరా ఎయిర్ సెన్సార్ కానీ అది కూడా సేమ్గా అయితే ఉందన్నమాట. ఇక బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ స్పోర్ట్స్ విషయంలో పవర్ కార్డు కానీ, సింగిల్ HDMI పోర్ట్, డ్యూయల్ USB పోర్ట్స్, IR సెన్సార్, పవర్ బటన్, ల్యాన్ పోర్ట్ ఇవన్నీ కూడా సేమ్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఫిజికల్గా ఏం చేంజెస్ అయితే లేదు. ఇక డౌన్ సైడ్ వస్తే మీకు వచ్చేసి చాలామంది అడుగుతున్నారు దీనికి ట్రైప్యాడ్ మౌంట్, సీల్ మౌంట్ రెండు అయితే వస్తాయి అనమాట. అక్కడ ఉన్న లబ్బర్స్ తీసేస్తే దాంట్లో స్క్రూ అయితే ఉంటుంది. సో కాబట్టి మీకు అది కూడా ఏం చేంజ్ అయితే లేదండి. ఫిజికల్ యాట్ పరంగా ఏం చేంజ్ లేదు. 4.5 kgs అయితే వెయిట్ అయితే ఉంటుంది. చాలా హెవీ ప్రొజెక్టర్. దీంట్లో డ్యూయల్ ఫ్యాన్ సిస్టమ్ అయితే వస్తుంది. హీటింగ్ కూడా చాలా తక్కువ అయితే అవుతుందన్నమాట. సో క్వాలిటీ పరంగా అయితే ఏం చేంజ్ లేదు. చాలా బాగుంది, చాలా హెవీ అయితే ఉందన్నమాట. సో ఇక ఇంటర్నల్గా జరిగిన చేంజెస్ని మనం నెక్స్ట్ వీడియోలో వీడియో చూపిస్తూ, అలాగే ఇంటర్నల్గా ఏమేమి చేంజెస్ జరిగాయో చూపిస్తూ, అలాగే వీడియో క్వాలిటీ ఎలా ఉంది, ఏదన్నా ఇంకేదైనా చేంజెస్ చేశారో మిగతాది కంటిన్యూ చేద్దాం. వచ్చేయండి. సో గాయస్ ఇది లెజెండ్ ప్రో అప్డేటెడ్ వర్షన్ అనమాట. మనకి ఒక 80 to 90 inches మధ్యలో అయితే పెట్టున్నాను. సో నేను ఎందుకంటే చాలా మంది అడుగుతుందండి ఇది టీవీ క్వాలిటీ వస్తుందా లేదని. సో మీకు 80 to 90 inches మీకు ఒక LCD టీవీ క్వాలిటీ అయితే వస్తుంది అనమాట. దానికి మాకు ఎటువంటి డౌట్ లేదు. సో దీంట్లో మనకి ఏం అప్డేట్స్ ఇచ్చారని చూద్దాం. సో నాకైతే కొంచెం బ్రైట్నెస్లో అయితే ఓకే. సో ప్రీవియస్ ఇది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, లిటిల్ బిట్ అనిపిస్తుంది. మనకి మంచి షార్ప్నెస్ అయితే వస్తుంది అనమాట. మనకి ప్రొజెక్టర్ సెట్టింగ్స్లో సేమ్ ఇంత ముందులాగా అన్నీ అలాగే ఉన్నాయి. మనకి తర్వాత బ్రైట్నెస్ సెట్టింగ్స్ కూడా మనకి 10 వరకు అయితే ఇచ్చారనమాట. గుట్టింగ్ అని చెప్పి దీంట్లో బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత సిస్టంలోకి వెళ్దాం. సిస్టంలో ఇక్కడ మెయిన్ చేంజ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో అబౌట్ ప్రొజెక్టర్ కదా, అబౌట్ ప్రొజెక్టర్కి అయితే ఇంతకుముందు Android 12 నుంచి ఇప్పుడు కూడా Android 12 వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు మెమరీ 3GB ఉండేది, ఇంటర్నల్లో ర్యామ్ 4GB చేశారు, ఇంటర్నల్ మెమరీ 64GB ఉండేది, 128GB చేశారు అనమాట. సో కొంచెం స్పీడ్ అయితే ఉంది. సో అది మాత్రం చెప్తున్నాను, ఎందుకంటే కొంతమంది అప్పుడప్పుడు హ్యాంగ్ అవుతుంది వాళ్ళకైతే ఇది కొంచెం స్పీడప్ అని చెప్పవచ్చు. జస్ట్ 1000 to 2000 rupees డిఫరెన్స్ అంతేను. ఆల్మోస్ట్ ఆల్ మిగతా అంతా సేమ్ అయితే ఉందన్నమాట. అలాగే దీంట్లో పిక్చర్ క్వాలిటీ టెస్ట్ చేస్తాను, సౌండ్ కూడా టెస్ట్ చేస్తాను, మీకు ఇంకొంచెం బెటర్ ఐడియా అయితే వస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కూడా సేమ్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. బ్యాక్ వచ్చి ఒకసారి ఇన్బిల్ట్ యూట్యూబ్ని అయితే ప్లే చేద్దాం. ఇప్పుడు చూడొచ్చు కొంచెం స్పీడ్ అయితే ఉంది. కొంచెం ప్రాసెసర్ కూడా వీళ్ళు అప్గ్రేడ్ చేసామని చెప్తున్నారు. వీళ్ళు ప్రాసెసర్ ప్రీవియస్ కంపేర్ చేస్తే చూద్దాం. స్పీడ్ ఉంది. నాకైతే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే స్పీడ్ బాగా నచ్చింది. చూడొచ్చు సబ్ వెళ్ళిపోతుంది అనమాట. సో ల్యాగింగ్ అయితే లేదు. ప్రీవియస్ కూడా బాగుండేది, ఇంకొంచెం స్పీడ్ అప్గ్రేడ్ కింద ఇంకొంచెం స్పీడ్ తీసుకొచ్చారనమాట. సో మంచి అప్గ్రేడ్ అని చెప్పవచ్చు. ర్యామ్ అండ్ రోమ్ ఇంతవరకు వచ్చిన వాటిలో అన్ని 3GB 32GB ఉండేవి, 4GB 128GB తీసుకున్నాను. ఇంతవరకు అయితే ఎవరు తీసుకురాదని చెప్పచ్చు. ఫస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఇండియాలోనే ఫస్ట్ ప్రాజెక్ట్ 4GB 128GB ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్తో. వీడియో ప్లే చేద్దాం. ట్రైనింగ్ సాగుతుంది, సౌండ్ చూడొచ్చు. సౌండ్ అయితే చాలా అంటే చాలా క్రిస్ప్ ఉంది. ఒకసారి సౌండ్ వినండి. కొత్త సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ బాల్ లీటర్ కేవలం 149 రూపాయలకే పూర్తి నెలంతా. చూడొచ్చు 1080p HDR ఇక్కడ ప్లే అవుతుంది, 4K HDR కూడా మీరు ప్లే అవుతుంది చూడొచ్చు. సో ప్రొజెక్టర్ అయితే మాత్రం ఇన్బిల్ట్ యూట్యూబ్ 4K HDR కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. కొంతమంది మాకు సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు, వాళ్ళకు కూడా నేను సెట్టింగ్ అయితే చెప్తాను. ఒకటి
రిమోట్లో ఇక్కడ మీకు 3 డాట్ బటన్ ఉంటుంది. దీని కానీ క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ మెనూ అయితే వస్తుంది అనమాట. చూడొచ్చు మెనూ వచ్చింది. ఆ మెనూలో పిక్చర్లోకి వెళ్ళండి. పిక్చర్లోకి వెళ్తే మీకు ఇక్కడ చూడొచ్చు హెచ్డిఆర్ ఆన్ ఆఫ్ ఉంటుంది. చూడొచ్చు ఇప్పుడు మీకు డిఫరెన్స్ కనిపిస్తుందా? హెచ్డిఆర్ ఆన్ ఆఫ్ కొడితే మనకి డల్ ఉంది. ఆన్ కొట్టంగానే సో ఒక బూమ్ మ్యాజిక్ జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా మీరు ప్రొజెక్టర్ వాడుతుంటే హెచ్డిఆర్ ఆన్ ఆఫ్ లో ఉంటే ఆన్ చేసుకుంటే మీకు అసలు మొత్తం చేంజ్ అయిపోతుంది. ఈ సెట్టింగ్ చాలా మందికి తెలియదు. జస్ట్ ఇక్కడ ఉన్న 3 డాట్స్ క్లిక్ చేయించాలి. ఈ 3 డాట్స్ క్లిక్ చేస్తే మీకు అక్కడ మెనూ అయితే వస్తుంది. అక్కడ మీరు హెచ్డిఆర్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో చాలా డిఫరెన్స్ ఉంది గైస్. ఎంత డల్ ఉందో చూడండి. అబ్బా అదిరిపోయింది. సో నిజంగా బెస్ట్ అని చెప్పొచ్చు. మనకి పిక్చర్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. సో ఇది జస్ట్ ఇన్బిల్ట్ ప్లే యూట్యూబ్ మాత్రమే. హెచ్డిఆర్ ఆన్ చేసాక టోటల్ గా సీన్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట. అసలు కలర్స్ అయితే ఆ బ్లూ, రెడ్, ఎల్లో అయితే మాత్రం కంటికి మీరు ఈ 80 to 90 ఇంచెస్ కానీ మీరు పెట్టుకుంటే మీకు నేను రాసిస్తాను ఒక ఆల్మోస్ట్ ఒక ఎల్సిడి టీవీకి ఆర్ ఎల్ఈడి టీవీకి అంటే మనకి ఒక 30-40,000 వచ్చే టీవీ కాంపిటీషన్ ఇచ్చే విధంగా ఉంటుంది. చాలా క్రిస్ప్ ఉంది. మనకు చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ. జస్ట్ నేను ఇది ఇన్బిల్ట్ యూట్యూబ్ ప్లే చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. సో ప్రీవియస్ నా లెజెండ్ ప్రో వీడియోస్ కూడా చూసుంటారు. నేను ఏదైతే ఉందో అదే చెప్తున్నాను. దీన్ని మీరు తీసుకుంటే నేను ఏం చెప్పానో అదే ఉంటుంది అనమాట. సో క్వాలిటీ చాలా బాగుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఇంకో ఫర్దర్ టెస్ట్ కోసం ఒక్కసారి నేను దీనికి ఏదైతే టీవీ స్టిక్ పెట్టున్నాను ఏవిఎన్ వాళ్ళది దాన్ని కనెక్ట్ చేసి చూస్తాను. ఇంకొక సెట్టింగ్ కూడా చెప్తాను మీకు, చిన్న సెట్టింగ్. అదేంటంటే మీరు ఇక్కడ టీవీ స్టిక్ కనెక్ట్ చేసాక చాలా మంది మాకు హెచ్డిఆర్ ఆన్ అవుతుంది. టీవీ స్టిక్ కనెక్ట్ చేస్తే కూడా 3 డాట్ క్లిక్ చేసి పిక్చర్లోకి వెళ్ళి హెచ్డిఆర్ ఆన్ చేసుకోండి. బూమ్ అంతా అక్కడ 4K పడిపోయింది. ఇక మీరు దీన్ని కుమ్ముగా వాడుకోవచ్చు. చూడొచ్చు పిక్చర్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. ఎంత ఉందంటే చూడొచ్చు చాలా క్రిస్ప్ అండ్ క్లియర్ గా వస్తుంది. మనకి ఎక్సలెంట్ అయితే ఉందన్నమాట. చూడడానికైతే హైలైట్ అయితే ఉంది. సరే ఒకసారి మనం ఇంకేదైనా ఫర్దర్ ప్లే చేద్దాం. మీకు ఇంకా కొంచెం ఐడియా వస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ టీవీ స్టిక్ అయితే అన్ని 4K సపోర్ట్ చేస్తుంది. యాప్స్, ఓటీటీ యాప్స్, యూట్యూబ్ అన్ని 4K సపోర్ట్ చేస్తుంది. సో నో ప్రాబ్లం. క్వాలిటీ మాత్రం ఇచ్చి పడేసింది. సో మీరు పెట్టే 27,000కి మాత్రం ఇక దీన్ని కొట్టే ప్రాజెక్ట్ అయితే లేదు. ఏదైతే ఆల్ టైమ్ ఛాలెంజ్ అని చెప్తాను. సో ఇది జస్ట్ ఒక టీవీని మైమర్పించేంత క్వాలిటీ అయితే ఉందన్నమాట. అప్రాక్సిమేట్లీ ఈ ఒక్క డిస్టెన్స్ అయితే మనకి ప్రతి లెటర్స్ కూడా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది, కొంచెం అర్థం చేసుకోండి. ఈ టీవీ స్టిక్ అయితే మాత్రం చాలా ఫ్రీగా పనిచేస్తుంది. యాజల్ ఫ్రీ అని చెప్పొచ్చు. మనకు ఆ కలర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. లైక్ అక్కడ రెడ్ కలర్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ కావచ్చు, స్కై కలర్ కావచ్చు, అన్నీ కూడా మనకి చాలా అంటే చాలా బాగుంది. వివిడ్ అయితే మంచి వివిడ్ కలర్స్ అయితే వస్తాయి. చూడడానికి అయితే మీకు టాప్ నాచ్ అయితే ఉంటుంది అనమాట. సరే ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి హాట్స్టార్ చూద్దాం. మోస్ట్లీ హాట్స్టార్ ఒకటే మన దగ్గర ఉన్న ఓటీటీస్లో 4K సపోర్ట్ ఉండేదన్నమాట. ఓటీటీ సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ చూస్తే ఏదైనా ఒకటి ప్లే చేద్దాం. లైక్ చూడొచ్చు అస్లీ 4K. ఓకేనా? ఈ ప్రొజెక్టర్ మీకు టీవీ స్టిక్ పెడితే 4K అయితే సపోర్ట్ చేస్తుంది. సో మీరు హ్యాపీగా వాడుకోండి మామ. ఈ కాస్ట్లో దీని దరిదాపుల్లో కూడా ఏది రాదు. 100% నేను చెప్తున్నాను, సాటిస్ఫై చేస్తుంది. ఇది ఈ ప్రొజెక్టర్స్ దగ్గర 500 రూపీస్లో మేము ఈ ప్రొజెక్టర్ కొన్నాడు కూడా డిసప్పాయింట్ అయినాడు అంటే లేడు. అందరూ మనకి గుడ్ బ్లాస్ట్ అయితే ఇస్తున్నారు అనమాట. సో 4K కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఈ విధంగా కూడా అయితే మనకి ఏ ప్రాబ్లం అయితే లేదనమాట. సో ఓవరాల్గా ప్రొజెక్ట్ అయితే మాత్రం ఈసారి కొంచెం అప్గ్రేడ్ ఇచ్చి మంచిగానే తీసుకొచ్చారు. మనకి అన్ని 1080p మనకి హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుంది. సో 1080p మనకి టీవీ స్టిక్ పెట్టినా నార్మల్ కూడా 20 విధంగా హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుంది. 1080p నేటివ్ వస్తుంది. మీరు టీవీ స్టిక్ పెడితే 4K అయితే తీసుకెళ్తుంది అనమాట. చూడొచ్చు. సో మంచి, అసలు నాకైతే బెస్ట్ బై అనిపించింది. సో ఫైనల్గా అయితే ఇది 4GB అండ్ 128GBతో సో మీరు డైరెక్ట్ నాకు వాట్సాప్ చేస్తే 27,000కి ఇది ఇప్పించేస్తారు ప్రొజెక్టర్. సో ఎక్సలెంట్ ప్రొజెక్టర్ మామ, అసలు వదులుకోవద్దు. సో నా వడిక్ట్ అయితే మాత్రం కెర్రాక్ ప్రొజెక్ట్ అని చెప్తాను. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించిన అలాగే నచ్చినా కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. మన ఛానల్ మీద సపోర్ట్ చేయండి. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గైస్.